ప్రతి ఒక్కరి వంటింట్లో చాలా రకాల వస్తువులు, ఆహార పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం వంటల్లో వాడతాం. అయితే ప్రతి పదార్థం కూడా ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పలేం. ఎందుకంటే వాటిని తయారు చేసేటప్పుడు వాడే కొన్ని పదార్థాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలను తీసుకువస్తుంది. ఈ వస్తువులు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన సమస్యలతో లింక్ అయి ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అలాంటి వాటి గురించి తెలుసుకొని వాటిని దూరంగా ఉంచడమే మంచిదని తెలుస్తుంది. మనం వాడే రిఫైన్డ్ ఆయిల్ని చాలా రకాల కెమికల్స్తో తయారు చేస్తారు. ఇవన్నీ కూడా బాడీకి చాలా ప్రమాదకరం. సరైనట్లుగా తయారవడానికి ఈ నూనెల్ని హైడ్రోజనేషన్ చేస్తారు. ఇది ట్రాన్స్ ఫ్యాట్స్ను ఏర్పడడానికి దారితీస్తుంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్ను కారణంగా లివర్, డయాబెటిస్, ఊబకాయం, జీర్ణశయాంతర వ్యాధులు, క్యాన్సర్, ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ వంటి సమస్యలకి కారణమవుతాయి. కాబట్టి వీటి వాడకాన్ని తగ్గించాలి. వీటి బదులు కోల్డ్ ప్రెస్ ఆయిల్, సహజ విత్తన నూనెల్ని వాడాలి. అవి వేరుశనగ నూనె, ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆవాల నూనెల్ని వాడండి. వెన్నవి కూడా వాడవచ్చు. అదేవిధంగా నూనెల్ని మళ్ళీ వేడి చేయకూడదు. ఉదయాన్నే కాఫీ, టీలలో పంచదార వేస్తుంటాం. అలాగే జ్యూస్లు, స్వీట్లు, రెసిపీలు, ఇతర వంటకాలను కూడా పంచుతారు. ఇలా పంచదారని ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీలో క్యాన్సర్ సెల్స్ పెరుగుతాయి. కాబట్టి పంచదారని ఎంత వీలైనంత త్వరగా దూరంగా ఉంచితే ఉత్తమం. దీనివల్ల క్యాన్సర్ మాత్రమే కాదు, బరువు పెరగడం, బీపీ, షుగర్ వంటి సమస్యల నుంచి ముందుగానే తప్పించుకోవచ్చు. క్యాన్డ్ ఫుడ్స్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందని చాలా మంది వాడతారు. కానీ ఇందులో క్యాన్సర్కి కారణమయ్యే బైసోఫోనియా బీపీఏ ఉంటుంది. ఇది క్యాన్స్ లైనింగ్లో ఉంటుంది. బీపీఏ కూడా ఫుడ్లో ఉంటుంది. ముఖ్యంగా క్యాన్సర్లో వచ్చే ఫుడ్లో అసిడిక్ లాంటి ఫుడ్లో ఉంటుంది. ఈ కెమికల్ కారణంగా క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. కాబట్టి వీటి బదులు వేరే రకాలైన ఫుడ్స్ తీసుకోవడం మంచిది. ప్రాసెస్డ్ మీట్ కూడా నేటి కాలంలో చాలా మంది వాడుతున్నారు. దీనివల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ క్యాన్సర్ వస్తుంది. ఇందులో ఎక్కువగా నైట్రేట్స్ కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల నైట్రోసామైన్స్ లా కన్వర్ట్ అవుతాయి. దీనిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనిని బదులు హెల్తీ ప్రోటీన్ సోర్సెస్ తీసుకోండి. ఎక్కువ పాలు రావడానికి చాలామంది ఆవులు, గేదెలకి హార్మోన్స్ వాడుతున్నారు. ఇవి వాటి పాలల్లో స్రవించి మన వరకు వస్తున్నాయి. వాటిని తీసుకోవడం వల్ల ఇన్ఫెర్టిలిటీ, థైరాయిడ్, ఎండోక్రైనల్ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ పాల పదార్థాలను కూడా వాడడం తగ్గించాలి. అల్యూమినియం ఫాయిల్ని కూడా చాలా రకాలుగా వాడతారు. వాటిని చపాతీలు, రోటీలు ప్యాక్ చేసేందుకు వాడతారు. బయట హోటల్స్లో ఫుడ్ ప్యాకింగ్ కూడా దీంతోనే చేస్తున్నారు. అయితే కొన్ని అసిడిక్ ఫుడ్స్ని మనం ఈ ఫాయిల్ పేపర్లో వండినా, స్టోర్ చేసినా ఇది అల్యూమినియం పెరగడానికి దారితీస్తుంది. ఇది బాడీలో ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎక్కువ రోజులు వాడితే దీనివల్ల కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. కాబట్టి దీనిని వాడకపోవడమే మంచిది.